మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024న వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళితే, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏలూరు దళిత బహుజన మాల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులు చేపట్టిన భారత్ బంద్ బుధవారం నగరంలో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచి ఏలూరు దళిత బహుజన మాల జేఏసీ నాయకులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. బంద్ పిలుపు ఉండడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
తీర్పును వెంటనే సంరక్షించాలి సుప్రీం జిల్లాలి మాలల ఐక్యత జిల్లాలి మాలల ఐక్యతీకరణ వద్దు ఎస్సీ వర్గీకరణ వద్దు ఎస్సీ వర్గీకరణ బంద్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ముందుగానే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో దళిత బహుజన మాల జేఏసీ నాయకులు మాల జాతి యోధులు పెద్ద ఎత్తున వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదించారు. ఎస్సీ కులాలను విభజించే వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మోడీ ప్రభుత్వం కారణంగానే వర్గీకరణ తీర్పు వచ్చిందన్నారు. వెంటనే వర్గీకరణ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత బహుజన మాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును నిరసిస్తూ గతంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కొట్టివేసిన ఇదే అత్యున్నత న్యాయస్థానం నేడు 7 జడ్జీల ధర్మాసనం ఏ విధంగా వర్గీకరణ సమంజసమని తీర్పు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ తీర్పు వచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాలజాతి నాయకులు మాలజాతి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన మాల మహానాడు కార్యకర్తలందరూ ఈ భారత బంద్లో భాగంగా ఏలూరు జిల్లాలో ఉన్న మాలందరూ బంద్లో విరివిగా పాల్గొంటున్నారు. ఇవాళ కొత్త బస్టాండ్లోని బస్సులన్నింటినీ మేము అడ్డుకున్నాం. ఈ యొక్క బంద్ సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ యొక్క జడ్జిమెంట్ని తక్షణం విరమించుకోవాలని తెలియజేసుకున్నాం. జై భీమ్, జై మాల. దళిత సంఘాలు, ఎస్సీ మాల అనుబంధ సంఘాలన్నీ కూడా పోరాడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బంద్కు సహకరించిన అన్ని సంఘాల వారికి ఉద్యమ జైభీములు తెలుపుతున్నాం. రోజంతగా స్వతహాగా ఎప్పుడూ లేని విధంగా గ్రామాల నుంచి కూడా మాల యువత బాగా బయలుదేరి అద్భుతమైన ఇది బంద్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగినాయి. చుట్టుపక్కల నుంచి వచ్చే అంత మాల నాయకులకు మాల మహానాడు అమ్మాలకు కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ ఉద్యమ దెబ్బ ఢిల్లీ అబ్బా అనే విధంగా మాలల పంతం వర్గీకరణ అంతం అనే విధంగా ఈ ఉద్యమం సాగుతుందని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. వెంటనే మరి దళిత సంఘాన్ని దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో మా అందరు కూడా సమన్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకున్నా. ఎందుకంటే అణగారిన వర్గాల్లో 59 ఉపకులాల్లో మీరు కులగణన చేయండి. ముందు ఎవరు ఎంతమంది ఉన్నారో కులగణన చేయండి. ఎవరికే ఓటు ఎంతో తేల్చాలంటే ముందు కులగణన చేయాలి, ఆ తర్వాత వర్గీకరణ జోలికి రండి అని చెప్పేసి మనం చేస్తున్నాను. జై భీమ్. పెద్దపాడు మండలం వసంతవాడ గ్రామంలో జరిగిన మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో మురుగునీటి సమస్యల వల్ల ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలుపగా ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామంలో 630 మీటర్ల నూతన డ్రైన్ మంజూరు చేయడంతో పాటు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన నిర్వహించారు. సర్వేవా ఇది ఎక్కడుందో ఉంటేనండి ఏంటి ఆయన దేవస్థానం ఉందని దేవుడి భూమి ఆయన చేస్తున్నాడు. ఆ దేవస్థానం అని చెప్పేసి మా చెరువు పూర్తి చేసేటట్టు మేము 3 తరాల నుంచి చిక్కుకున్నాం బట్టలు దాంట్లో పూర్తి చేసి వైసీపీ వచ్చిన కానీ పూర్తి చేశారండి. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుందండి. వాళ్ళు ఆప్షన్ వేయట్లేదట. ఏంటో సింగిల్ ట్రస్టీ పేర దోపదీప నైవేద్యాలకి వాళ్ళకి వదిలేశారట. అయినా అదండి చెప్పు బాబాయ్. కలెక్టర్ గారు పంపించండి, ఆయన చేసి ఆర్డర్ గారు పంపించి మళ్ళీ మాయలో పెట్టేసి మాదాన్ని లాగేశారు. ఎవడన్నా ఆరోగ్యం జరిగిపోతే ఆ ఆరోగ్యం కుదురు పట్టడానికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలబడండి. ఇంకా దాంట్లో కవరం లేదు, సడన్ గా బైపాస్ చేయాల్సి వచ్చింది, డబ్బులు కట్టామంటే ఆ బిల్లులు ధర్మం అయితే పట్టుకురండి. ఎంతో కొంత రూపాయి 10 రూపాయలు పావలా. విఆర్ఓ ఏం జరిగింది అమ్మాయికి, ఏంటి ఇష్యూ ఏంటి? 2020లో వచ్చాను సార్, అప్పటికి ఇది జరిగిపోయి ఉద్దేశించుకోకుండా ఆపేశారు. ఇప్పుడు సర్పంచ్ అండి. ఆ కారణం ఏమైంది? ఆ కారణం అందులో పెట్టి తోచేశారు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకుంటావా? నీ స్థలంలో 3 సెంట్లు నీకు ఇస్తాను, ఇల్లు కట్టేసుకో.
3 సెంట్లు ఇచ్చేస్తా పో. ఓకే. మీకు పైప్ లైన్ వేసి ఏ కాలంలో కలగకుండా నీళ్ళు ఇస్తాం. కొద్దిగా టైం పడుతుంది. కాంట్రాక్టర్ గారు కాంట్రాక్ట్ తీసుకొని సగం గోళ్ళ వరకు లేపి వదిలేశారండి. ఇక ఆయన ఏమయ్యారో కూడా తెలియదు. మేము కొంత డబ్బులు కట్టాము. కట్టలేదండి, వదిలేశారు. అలాగా ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ సగం కట్టేసి అలా వదిలేశారండి. ఇక ఆయన ఏమయ్యారో తెలవట్లేదండి. మీరు అట్లా ఎంతమంది ఉన్నారు? ఉన్నామండి, 10 మంది 15 మంది దాకా ఉన్నామండి. పేమెంట్ కొట్టే వాళ్ళకి పేమెంట్ వచ్చేసరికి ఆయనకి ఇప్పటిదాకా వెళ్ళింది 80,707 వెళ్ళింది సార్. కాకపోతే 2 లక్షల అడ్వాన్స్ పేమెంట్ కొట్టారు సార్. లేదు సార్, అప్పటి నుంచి రావట్లేదు. ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఆయన నోటీస్ ఇచ్చి ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. నువ్వు మరి యాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంతమంది లబ్ధిదారుల్ని పలానా వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకుని మోసం చేశాడు, ఇతని మీద చర్య తీసుకోండి నువ్వు ఎందుకు రిపోర్ట్ ఇవ్వాలా? ఫోన్ చేయి. ఎండు సచివాలయ సిబ్బంది ప్లస్ విఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అరగంటలో రాజపేటలో ఉన్నారు. మొత్తం రమ్మను. నా రాజపేట అయిపోయిన తర్వాత ఆయన స్టేషన్కి వెళ్తాడు. కంప్లైంట్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దాడుల నియంత్రణకు పార్లమెంట్ పటిష్ట చట్టం తేవాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. కోల్కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా మహిళా సంఘాలు స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. తొలుత స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకొని ర్యాలీగా బయలుదేరి ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ ఇండోర్ స్టేడియం మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరక శ్యామల, సభ్యులు పుష్పాల మంగ, పార్వతి, ఐద్వా, జిల్లా అధ్యక్షురాలు పి హైమావతి, వైజ్ ఏలూరు ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఎన్ లక్ష్మీకుమారి, జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లా కార్యదర్శి కె సాయి తేజస్వి, ప్రభా, వైసీపీ నాయకురాలు తులసి, అభ్యుదయ సేవా సమితి కార్యదర్శి కె ప్రభా, మానవ హక్కుల కమిటీ నుండి శిరీష, సిహెచ్ నిఖిత, ఎన్ కావ్య తదితరులు పాల్గొన్నారు. అశ్లీల దృశ్యాలను చూసి యువత అయితే చెడిపోతున్నారు. ఖచ్చితంగా యూట్యూబ్ లో వస్తున్న అశ్లీల దృశ్యాల్ని బ్యాన్ చేయాలి అని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మద్యం, గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడిన యువత ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. విద్యార్థులకి కళాశాలలో వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చి కొన్ని కార్యక్రమాలు, సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటివన్నీ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం ఈ రోజున. ధన్యవాదాలు. సట్టచబల్లో చాలా చేస్తున్నారండి, కానీ ఏం ప్రయోజనం అండి? ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి? ఒక ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి? ఏదండి రక్షణ? ప్రాణాలు పోసే డాక్టర్కే రక్షణ లేనప్పుడు అసలు సాధారణ మహిళకి ఎక్కడండి రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం? దయచేసి మా మహిళల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాలన్నింటినీ మేము కోరుకుంటున్నామండి. అన్నీ చేయగలుగుతున్నాము, కానీ బయటకు వచ్చి మేము బ్రతకలేకపోతున్నామంటే కారణం ఈ జరుగుతున్న అత్యాచారాలకు భయపడి ఇంకెన్నాళ్ళు మేము కళ్ళు మూసుకుని బ్రతకాలండి? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మేము ఇంకెన్నాళ్ళు వాళ్ళు రాత్రిపూట ఉండడం, షెల్టర్ చూసుకోవడము, దాన్ని ముగ్గురు కామాంధులు పసగట్టి ఆ అమ్మాయికి భర్తకి తాగుడు జప్పించి ఆ అమ్మాయి పైన బలవంతకరంగా చేయడం చేశారు. దీని అంతటికీ ఒకటే కారణం, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి, మద్యం కూడా అదే విధంగా పారుతూ ఉన్నాయి. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, మీరు ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే మద్యాన్ని, డ్రగ్స్ని ముందుగా వాళ్ళని తొలగించితేనే ఈరోజు దేశంలో బాగుపడతారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దీని అంతటికీ కూడా కారణం ప్రభుత్వమే. మా పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే మహిళలను ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఇచ్చి ముందుకు తీసుకెళ్లి మా మీడియా మిత్రులకు కూడా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మా మహిళలకి ఎప్పుడు కూడా ఇలా అండదండలతో ఉండి మాకు కూడా మా మహిళలకి అన్యాయం జరగకూడదని చెప్పేసి మీరు కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అన్నట్టు అదర్ కంట్రీల్లోని ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడే మెడ కట్ చేయడమా, తన అభిమాలు కట్ చేయడం అనేటువంటి శిక్ష అమలు చేస్తున్నారు. సేమ్ అలాగే మన భారతదేశంలో కూడా ఎక్కడైతే సంఘటన జరుగుతుందో అక్కడే శిక్షించి మన మహిళలకు న్యాయం చేయకూడాలని చేసుకుంటూ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 27 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.39 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,39,96,220 రూపాయల ఆదాయం సమకూడినట్లు ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపాన 145 గ్రాముల బంగారం, 6 కేజీల 19 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 4, 2000 రూపాయల నోట్లు 48 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని, క్రీమీ లేయర్ విధానాన్ని రద్దు చేయాలని దళిత మాల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఏలూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు, యువకులు నగరంలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలను, వ్యాపార సంస్థలను మూయించివేశారు. రాస్తారోకో నిర్వహించి మానవహారం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదని, దీని వెనుక ప్రధాని నరేంద్ర మోడీ తీర్పు స్పష్టంగా కనిపిస్తుందని వారు విమర్శించారు. ఇప్పటికైనా ఈ నిర్ణయానికి స్వస్తి పలకకపోతే మాలలందరూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ మాలల ఐక్యతను చాటుతామని ప్రతినపూనారు. మాలల పంతం వర్గీకరణ అంతమని పెద్ద ఎత్తున హెచ్చరించారు.
దత్తమని అంతలేదు నేను. లక్షలు దొరికినాయా? అందరికీ జైబీ. నా పేరు గొల్లా నరేష్, ఏపీ జైబీఎం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఎస్సీ వర్గీకరణకి భారత బంధుని పిలిపించారో మరి ఈరోజు ఏలూరులో భారత బంధుకి మద్దతుగా మరి ఈ రోజు నాడు ఏలూరులో ప్రజలందరూ కూడా మరి స్వచ్ఛందంగా ఎవరికాళ్ళే షాపులు మోయటం జరిగింది. కాబట్టి ఈ బంద్ని విజయవంతం చేసిన ఏలూరు ప్రజలందరూ కూడా, అలాగే ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పిచ్చిందో మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని మరి మాలలకి అన్యాయం జరగకుండా మరి ఎస్సీలందరూ కూడా ఉపకులాలన్నీ కూడా ఒకటే అని చెప్పేసి గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్. జై మాల. నా పేరు మత్తే బాబీ. ఈరోజు ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత్ బంద్కు సంఘీభావంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మాలలందరూ ఒక తాటి మీదకి వచ్చి వివిధ సంఘాలు ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా జాతి జోలికి వస్తే ఒకటే అనే విధంగా మరి ఈ భారత బంద్ను జయప్రదం చేయడానికి చేయి కలిపాము. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి విన్నవించుకున్నది ఏంటంటే, ఈ భారత బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఆ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి తీర్పుని పునఃసమీక్షించి మరి ఏదైనా మీరు చేయాలంటే కనుక మరి ముందు కులగణన చేసి ఆ కులగణన చేసిన తర్వాత ఎవరి వాటా ఎంత అనేది తేల్చాలని చెప్పేసి సవినయంగా మరి పాలకులకు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అత్యున్నత స్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు కూడా తెలియజేస్తున్నాం. ఒకటే మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైనా మాలలకి కానీ మాదిగలకు కానీ లేదంటే రెల్లి సోదరులకు కానీ లేదంటే ఎస్సీ జాతికి చేయాలంటే ముందు మంచి విద్య, వైద్యం, ఉపాధి విషయంలో మీరు ప్రైవేట్ సెక్టర్లో కూడా మా వాటాన్ని నిర్ణయించిన తర్వాత, సినిమా ఇండస్ట్రీలో మా వాటాన్ని నిర్ణయించిన తర్వాత, క్రీడా రంగంలో మా వాటాన్ని నిర్ణయించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్. ఇప్పుడు స్మాల్ బ్రేక్. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిడ్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్
అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491